అందరికీ వందనాలండి. షాలోం. దావీదు భక్తుడు రాసిన 31 కీర్తన. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియోగి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఓడిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. నీవు నా బాధను సృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించుదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నది. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణకరంగా ఉన్నాను. నా నేలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోదురు. మరణమైన స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నా సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులను సిగ్గుపడుదురు గాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురు గాక. అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. వాగ్దానము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందును గనుక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనలతోని నాలకించితివి. యెహోవా, భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఈ అధ్యాయం అండి 31 అధ్యాయం, దావీదు భక్తుడు రాసిన అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుడు యందు దావీదు భక్తుడు నమ్మిక ఉంచుతున్నాడు. నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నన్ను కాపాడు అంటున్నాడు. ఈ అధ్యాయంలో దేవుని యొక్క దీవెనల కోసం దావీదు భక్తుడు రచించిన కీర్తన. ఆ పయంలో దేవుని కలిగి ఉంటే పొందుకునే ఆశీర్వాదాలు, అలాగే కష్టాలలో చేయాల్సిన 3 పనులు ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం.
ఇతరులకు కీడు చేసినప్పుడు దేవుడిని విశ్వసించుట. దావీదు భక్తుడు దేవుని యందు విశ్వసించాడు. నన్ను రక్షించుము, నీ శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. నన్ను త్వరగా విడిపించుము అంటున్నాడు. అలాగే నన్ను నడిపించుము అంటున్నాడు. నన్ను తప్పించుము, నన్ను విమోచించుము, యెహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. 1 నుంచి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇతరులను కీడు చేసినప్పుడు దేవుడిని వైపు తిరగడం, దేవుడి వైపు ప్రార్థించడం, దేవుడిపైన నమ్మకం ఉంచినట్లయితే ఆయన మనల్ని కాపాడువాడు. మన సొంత పనుల మీద ఆధారపడకుండా, మన సొంత ఆలోచన మీద ఆధారపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచిన వారు. మనం చూసినట్లయితే సామెతలు 3:5 చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రార్థన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటున్నారు. ఇక మన సబుద్ధిని మన సొంత ఆలోచనకు ఆధారం చేసుకోకుండా ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు, ఆయనపై నమ్మకం ఉంచినట్లయితే. అలాగే మనం 9 నుంచి 18 వచనాలు చూసినట్లయితే, ఇతరులు బాధ పెట్టినప్పటికీ కూడా దేవుణ్ణి సంధించడం, దేవుని సంధించారు. అలాగే మనం ఇంకా 19 నుంచి 24 వచనాలు చూసినట్లయితే, ఇతరులు విజయము సాధించినప్పుడు దేవుని గణపరచుట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకి ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి, ఊహకు అందనివి. యెహోవా విశ్వాసులు కాపాడబడుదురు. యెహోవాను విశ్వసించు వారందరూ కూడా కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును, ఆయన మనల్ని కాపాడువాడు. యాకోబు భక్తుడు కూడా నా దేవుడిపై ఎంతో నమ్మకం ఉంచాడు అంటున్నాడు. నన్ను చంపినప్పటికీ కూడా నేను నిన్నే నమ్ముతున్నాను. యోబు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటున్నాడు ఇక్కడ. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమును రుజువుపడుతున్నా అంటున్నాడు. ఇక నేను ఆయన గురించి కనిపెట్టుకొని ఉంటున్నాను, నేను ఆయన గురించి వేచి ఉంటున్నాను అని అంటున్నాడు యోబు భక్తుడు. అలాగే మనం చూసినట్లయితే సిలువ వేయబడినప్పుడు పరిసయ్యులు అలాగే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, నిన్ను ఇతరులను రక్షించావు కదా ఇప్పటివరకు, ఇప్పుడు నిన్ను నువ్వు తాను రక్షించుకొనలేడు కదా, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదాము అని అందరూ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారు. కానీ అది ఆయన చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏంటిదంటే, ఆయన యందు నమ్మిక విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఇక దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటున్నాడు. అలాగే మనం నూతన నిబంధనలు కూడా యేసు ప్రభువు సిలువ వేయబడినప్పుడు 7 మాటలలో ఒక మాటగా మనం చూస్తాము, నా ఆత్మను తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నానని. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే అలాగే దావీదు చేసిన 6 విన్నపములు మనం చూడవచ్చు. నన్ను సిగ్గుపడనీయకము, నన్ను రక్షించుము, నన్ను విడిపించుము, నన్ను నడిపించుము, నన్ను తప్పించుము, నన్ను విమోచించుము అని మనం చూస్తున్నాం. అలాగే దేవుని యందు కోరదగినవి, దేవుని బలము కొరకు ప్రార్థిస్తున్నాడు దావీదు భక్తుడు. దేవుని బలము కోసం ప్రార్థిస్తున్నాడు 1 నుంచి 8 వచనాలు. అలాగే దేవుని కనికరం కొరకు ప్రార్థిస్తున్నాడు 9 నుంచి 18 వచనాలు. అలాగే దేవుని మహిమ కొరకు ప్రార్థిస్తున్నాడు 19 నుండి 24 వచనాలు. కాపాడువాడు. అలాగే మనం మన మేలు కొరకే రఫల్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గెన్వాన్ అనే అమ్మాయి కథ ఉంది. గెన్వాన్ చాలా మొండి పిల్ల, ఎప్పుడు అన్నిటినీ
తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించింది. జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్ఘటన పట్టింది. ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది. ఎప్పుడూ వణుకుతూ ఉండేది. ఒక రోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు. అతని అందరూ స్కై పైలట్ అంటారు. అతను ఆమెకు కొండ లోయలను గూర్చిన ఒక కథ చెప్పాడు. మొదట్లో అసలు లోయలే లేవు. అంతా సమంగా మైదానంలాగా ఉండేది. ఒకరోజు ఆమె మైదానాల యజమాని షికారుకి వెళ్తూ ఉంటే అంతా గడ్డే కనిపించింది. పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు. అయ్యా, నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది మైదానం. ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు. అవి రకరకాల విత్తనాలను మైదానం అంతా చల్లినాయి. త్వరలోనే మైదానం అంతా బంతులు, చేమంతులు, మల్లెలు, కనకాంబరాలు, అలాగే సంపంగులు పూసాయి. యజమాని సంతోషించాడు. కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు. మళ్ళీ మైదానాన్ని అడిగాడు. నాకిష్టమైన గులాబీలు, విరజాజులు, లీలలు కనబడవేం? మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞాపించాడు. ఇవి మళ్ళీ విత్తనాలను ఎక్కడెక్కడనో నుంచి తీసుకుని వచ్చి చల్లినాయి. కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు. నాకిష్టమైన పూలు కనిపించవేం? మైదానం విచారంతో పలికింది. అయ్యా, ఆ పూలు బ్రతకడం లేదు. గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది. యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక దెబ్బతో మెరుపు తీగ నేలను తాకి మైదానానికి మధ్యగా పెద్ద లోయను తయారు చేసింది. మైదానం అంతా బాధతో అల్లాడిపోయింది. చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది. అయితే ఆ గడియలోకి నదీ జలాలు పారినాయి. ఒండ్రు మట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది. మళ్ళీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేసినాయి. కొంతకాలానికి ఆ లోయలో రాళ్ళ మీద పచ్చగా తలతలలాడే నాచు పరుచుకుంది. నేలంతా పూల మొక్కలు మొలిచి అందాల విరజిమ్మాయి. సూర్యకాంతితో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలలెత్తాయి. ఎక్కడ చూసినా రంగురంగుల పూలు. ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదై పోయింది. స్కై పైలట్ ఆ చిన్న పిల్లలకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు. ఆత్మఫలం ఏమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. వీటిలో కొన్ని లోయలోనే పూస్తాయి. లోయలో పూసేవేమిటి? గ్విన్ మెల్లగా అడిగింది. పైలట్ చెప్పాడు. దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము. మిగతావి కూడా మైదానం భూమిలో కనిపించిన లోయలో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూరాన్ని వ్యాపింపజేస్తాయి. చాలాసేపు గ్వెన్ అలానే ఉండిపోయింది. ఆమె ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి. అయితే నా లోయలో పూలేమీ లేవు అని కఠినమైన శిలలే. అమ్మా గ్వెన్, త్వరలో నీ పూలన్నీ పూస్తాయి. నీ యజమాని వాటిని గమనిస్తాడు. మనం కూడా వాటిని చూడగలుగుతాము. మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి. ఈ అధ్యాయంలో మనకి దేవుడి పైన విశ్వాసం ఉంచడానికి ఎంతో
దోహదపడుతుంది. మనల్ని కాపాడేది ఆయనే కాబట్టి ప్రార్థించుకుంటున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, ఈ వాక్యాన్ని మేము ఉదయకాలంలో ధ్యానించాం ప్రభా. మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఎవరెవరికి ఏ కష్టం గుండా వెళ్తున్నారో, ఏ అనారోగ్యం గుండా వెళ్తున్నారో, ఏ ఇరుకు ఇబ్బంది గుండా వెళ్తున్నారో వారిని కాపాడేవాడు నువ్వే ప్రభువా. వారిని దర్శించి తండ్రినైనా లోయల గుండా వెళ్తున్నప్పటికీ కూడా తండ్రినైనా నీ యందు అపనమ్మికగా లేకుండానట్లు నీ మీద నమ్మిక ఉండేలాగా నీ యందు భయభక్తులు కలిగి తండ్రినైనా యేసురాజు తండ్రినైనా మా సొంత ఆలోచనలతో కాకుండా నీ ఆలోచనలతో నేను నీ చిత్తానుసారంగా మేము నడిచేలాగా కృపచ్చుతో నింపి నడిపించి మేము వేడుకుంటున్నాం యేసయ్య. కనికరించము తండ్రినైనా నీ యందు భయభక్తులు కలిగి మేము ముందుకు సాగేలాగా నడిపించమని నీ యందు విశ్వసించే వారిగా మేము నడుచుకునేలాగా కృప చూపించి వేడుకుంటాం తండ్రినైనా. ఎంత కష్టం వచ్చినప్పుడు లోయల గుండా వెళ్తున్నప్పటికీ నేను మీరు ఆశించే విధంగా మేము ఉండేలాగా నా తండ్రినైనా ప్రేమ, శాంతి, సమాధానాన్ని నేను దయాలుతం, దీర్ఘశాంతం నీ ఫలాలను ఫలించే వారిగాను సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించి నేను మంచితనం, ఆశ, నిగ్రహం కలిగి ఉండేలాగా నడిపించి వేడుకుంటూ నజరేయుడైన యేసు జీవనామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. షాలోమ్ అండి. అందరికీ వందనాలు. మీరు ఈ వాక్యం విని బ్లెస్సింగ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.